హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ సప్లైకి సంబంధించి రివాల్యూషన్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ అయితే చేశారనమాట. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. షెడ్యూల్ ఫర్ పేమెంట్ ఆఫ్ రివాల్యూషన్ ఫీ ఫర్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ సప్లిమెంటరీ యూజీ కోర్సెస్ ఆఫ్ మార్చ్ 2024 ఎగ్జామినేషన్స్. ఎవరైతే మార్చ్ 2024లో రాసిన ఎగ్జామ్స్కి సంబంధించి రిజల్ట్స్లో ఎవరైనా ఫెయిల్ అయితే మాత్రం రీవాల్యూషన్ అనేది పెట్టుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మీరు కనుక క్లియర్గా చూసుకోవచ్చు. అఫీషియల్ సర్క్యులర్ అనేది లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీ ఫర్ రివాల్యూషన్. ఎవరైతే రివాల్యూషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో వారికి లాస్ట్ డేట్ వచ్చేసి 27th July 2024. అలాగే నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ వెరిఫికేషన్ కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు. దానికి కూడా మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 27 July 2024. క్లియర్ కదా ఫ్రెండ్స్. అలాగే మీరు కనుక ఫీ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. రివాల్యూషన్ ఫీ ఫర్ ఈచ్ స్క్రిప్ట్ ఫర్ ఆల్ కోర్సెస్. ఒక్కొక్క పేపర్కి మీరు క్లియర్గా చూసుకోవచ్చు. రీవాల్యూషన్ పెట్టుకునే వాళ్ళు 1240 రూపీస్ అయితే మీరు ఫీ అనేది పే చేయాలన్నమాట. ఇది కూడా మీరు మీ కాలేజీలో అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ వెరిఫికేషన్ ఫీ ఫర్ ఈచ్ స్క్రిప్ట్ ఫర్ ఆల్ కోర్సెస్. పర్సనల్ వెరిఫికేషన్కి 20 రూపీస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. అంటే 1260 రూపీస్ అయితే మీరు ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది ఒక్కొక్క పేపర్కి. క్లియర్ కదా. రీవాల్యూషన్కి 1240 రూపీస్, అలాగే పర్సనల్ వెరిఫికేషన్కి 1260 రూపీస్. క్లియర్ కదా ఫ్రెండ్స్. ఎవరైతే రీవాల్యూషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో డెఫినెట్గా అయితే పెట్టుకోండి. మీరు కనుక మొన్న రాసిన సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్లో బాగా రాశాను కానీ ఫెయిల్ అయ్యానని అని ఎవరైతే అనుకుంటున్నారో సో డెఫినెట్గా అయితే రీవాల్యూషన్ అయితే పెట్టుకోండి. కన్ఫామ్గా పాస్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువైతే ఉంటుందన్నమాట. ఎవరికైతే 20+ మార్క్స్ వస్తే మాత్రం కన్ఫామ్గా రివాల్యూషన్ పెట్టుకోండి. సో డెఫినెట్గా పాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అలాగే బోర్డర్ మార్క్స్ అంటే పాస్ మార్క్స్కి వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా మీరు డెఫినెట్గా అయితే రివాల్యూషన్ పెట్టుకోవాలి. సో రివాల్యూషన్ పెట్టుకుంటే మాత్రం డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అవుతుంది. డెఫినెట్గా మీకు బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. దట్ మీన్స్ మీరు డెఫినెట్గా పాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో డిగ్రీ సెకండ్ సెమిస్టర్ సప్లై స్టూడెంట్స్ మొన్న రాసిన ఎగ్జామ్స్ అనేవి మీరు కనుక ఫెయిల్ అయితే మాత్రం డెఫినెట్గా రివాల్యూషన్ అనేది పెట్టుకోండి. కన్ఫామ్గా మీకు పాస్ అయ్యే ఛాన్సెస్ అయితే హై అయితే ఉంటుందన్నమాట. క్లియర్ కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్ పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.